నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకట స్వామి అండి. ఏం చేస్తూ ఉంటారండి? నేను మంగళ పని చేస్తూ ఉంటానండి. ఈ ప్రకాష్ నగర్‌లో మంగళం నేనే. మంచైనా, చెడ్డైనా నేనే. ప్రభుత్వ పరంగా అయినా ఇక్కడ బాగానే జరుగుతున్నాయి. ఏ పని అడిగినా, ఎవరిని అడిగినా మన చింతమనేని ఎమ్మెల్యే మట్టుకు బాగా చేస్తున్నారు. మనకి పార్టీగా కాకుండా ఎవరైనా మంచి చేస్తున్నారా లేదా అని అంటే చింతమనేని ప్రభాకర్ గారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆయనకి తెలిసిన వరకే ఆయన సహాయార్థం కూడా పొందినోళ్ళు ఉన్నారు ఈ ఊర్లో. ఆయన పర్వాలే ఎమ్మెల్యేగా. ఈ తర్వాత అంటారా ఇక ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఇస్తుంటేనే కదా వీళ్ళు ఇవ్వగలిగేది, లేకపోతే ఇవ్వలేరు కదా! ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు మీరు ఎళ్లి మాట్లాడినప్పుడు మీ సమస్య తీర్చడానికి ముందుకొస్తారా? ఈ అమ్మ స్పీడ్‌గా 160% చింతనేని ప్రభాకరాన్ని కలిస్తే పనవుద్ది అన్నది ఒకటి నేమ్ ఉంది. మేమెళ్లి అడిగితే పలానా కావాలనంటే మీ ఇష్టం నేనున్నానురా మీకేంటి అన్న మాట భరోసా ఇస్తాడు. 24 గంటలు ఏ ఆఫీసర్ అయినా సరే ఆయన ఫోన్ చేస్తే ఏ ఆఫీసర్ అయినా సరే ఫోన్ టచ్‌లో ఉంటారు. ఈ మండలమే కాదు, దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఆయన అవతార పురుషుడు. నాకు తెలిసిన వరకే. నాది ఈ ఊరు కాకపోయినా మంచివాడిని మంచివాడని చెప్పుకుంటాం కరెక్ట్. ఆయనకి బ్యాడ్ లేదు. ఏ పనైనా ఎంత పేదోడెళ్ళినా, ఎంత ఉన్నవాడెళ్ళినా ఆయన పని చేసి పెడతాడు. 24 గంటలు మనకు అవసరానికి అడ్డుకునేది ఆయనే. మీ మండలంలో మరి ఎమ్మెల్యే గారి చొరవ వలన ఎలాంటి మార్పులొచ్చాయండి? ఎలాంటి డెవలప్‌మెంట్స్ జరిగాయి మీ మండలంలో కానీ, మనం చూసినట్లయితే రోడ్ల విషయాల్లో కానీ ఎలా అనిపిస్తుంది? పాత రోడ్లు వరకు చాలా వరకు ఈయన శాయశక్తులుగా చేయగలిగాడు. ఈయన ముఖ్యంగా చేయగలిగింది ఏంటి అనంటే, బలివే దేవస్థానానికి రోడ్లు పోసి సగంలో ఆగిపోయినాయి. భగవంతుడు ఆయనలో దూరాడో, లేకపోతే భగవంతుడు చేయాలని నిర్దర్శనం పెట్టుకున్నాడో, బలివే బ్రిడ్జి మట్టి చాలా గొప్పగా చేశారు. గత ప్రభుత్వం వాళ్ళు కొన్ని వరకే చేయగలిగారు. ఈయన మట్టి బాగా భగవంతుడు వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడాలు చూస్తున్నారా? మీరు గమనించారా ఏమన్నా? గమనించామండి. గత ప్రభుత్వంలో లావు గారెలు పెడితే తిన్నారే గానీ, నేనున్నాను అని మాట వరుస అన్నారు గానీ, ఎవరికీ ఏమి చేయలేదండి. ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు